వెల్కమ్ టు దియాస్ వరల్డ్. హ్యాపీ రంజాన్. హ్యాపీ రంజాన్ కోసం మేమిప్పుడు కేసరి చేస్తున్నాను. అది పైనాపిల్ కేసరి చేస్తున్నాను. సింపుల్గా చూడండి. ఫస్ట్ నేను వాటర్లో వచ్చేసి ఆరెంజ్ కలర్ ఆ పౌడర్ వేసి నేను ఫస్ట్ బాయిల్ చేసుకుంటున్నాను. వాటర్ పక్కనే వచ్చేసి ఇంకొక కడాయి పెట్టుకొని దాంట్లో నెయ్యి వేసుకొని జీడిపప్పు కిస్మిస్ ఫ్రై చేసుకుంటున్నాను. అదే బాండీలో మిగిలిన ఎన్నెలో అంటే నెయ్యిలో వచ్చేసి రవ్వ అది కూడా ఫ్రై చేసేస్తున్నాను. ఇది ఫ్రై అయిన తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న వాటర్ దీంట్లో యాడ్ చేయాలి. ఇది ఒక 65% ఉడికిన తర్వాతనే మనం షుగర్ యాడ్ చేయాలన్నమాట. దీంట్లో మీకు ఇంకొక టిప్స్ చెప్తాను. మనకు హోటల్స్లో కానీ మనం ఏదన్నా ఒక ఫంక్షన్కి వెళ్తే కేసరి బాగా స్మూత్గా తింటుంటే హల్వాలాగా వచ్చిద్ది. అలాగా కావాలి అన్నప్పుడు దీనికి ఏంటంటే మనం చేయాలి, ఫస్ట్ మనం కొంచెం నూనె యాడ్ చేసుకోవాలి. ఉత్త నెయ్యితోటే చేసామనుకోండి అది ఒకలాగా అయిపోయిద్ది అనమాట, బాగోదు. నూనె కొంచెం యాడ్ చేసుకున్నాము అని అంటే గోల్డ్ విన్నర్ ఏదన్నా ఒకటి, అప్పుడు బాగుండిద్ది టేస్టు. ప్లస్ వచ్చేసి మనకి జ్యూసీగా ఆ స్మూత్నెస్ కనపడిద్ది కేసరీలో. సో అదే టిప్స్ అండి. ఇప్పుడు నేను షుగర్ యాడ్ చేశాను. 65% అది ఫ్రై అయిన తర్వాత ఉడికిన తర్వాత నేను వచ్చేసి షుగర్ యాడ్ చేశాను. షుగర్ యాడ్ చేసి దానిపైననే నెయ్యి వేస్తున్నాను. చూడండి ఎక్కడ గడ్డలు కట్టుకోకుండా ఎలాగొచ్చిందో. ఇప్పుడు యాడ్ చేద్దాం మనం కిస్మిస్ జీడిపప్పు. అంతేనండి, సింపుల్. ఇది ఇంట్లోనే చేసుకోవచ్చు మనం. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. యమ్మీ పైనాపిల్ కేసరి చూసారా, ఇలా నెయ్యి సపరేట్గా అయినప్పుడు ఇది అయిపోయింది. ఇంకా ఇది ఇప్పుడు తినొచ్చు అన్నమాట. చాలా బాగుండిద్ది. ఒకసారి ట్రై చేయండి ఇంట్లోనే ఇలాంటి కేసరి. యమ్మీ కేసరి, పైనాపిల్ కేసరి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.